భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నవభారత్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నందు మార్చి 9 నుండి 15వ తారీఖు వరకు గ్లైకోమా వార్షికోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ సదస్సులో గ్లైకోమా కన్సల్టెన్సీ స్పెషలిస్ట్ డాక్టర్ సిద్ధార్థ్ దీక్షిత్ మాట్లాడుతూ గ్లైకోమా వ్యాధి గురించి వివరాలు మరియు ఈ వ్యాధి ఎలా వస్తుంది, వ్యాధి లక్షణాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు ఆహార అలవాట్లు, వ్యాయామం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్వేత, డాక్టర్ దివ్య త్రిపాఠి, డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ హారిక, డాక్టర్ అనుప్రియ, అడ్మినిస్ట్రేషన్ అధికారి దేవి చందర్రావు, విజన్ సెంటర్ కోఆర్డినేటర్ సాయితేజ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మన అవేర్నెస్ గ్లాకోమా సంబంధంలో నా అవేర్నెస్ కోసం చాలా ఎఫర్ట్స్ చేస్తున్నాను. గ్లాకోమా అంటే ఒక కంటికి వ్యాధి ఎలా ఉంది, ఒక్కసారి గ్లాకోమా వల్ల నరాలు డ్యామేజ్ అయిపోతే ఏమైనా చేస్తే, మందులు వేస్తే, ఏ లేజర్ చేస్తే, ఏ సర్జరీ చేస్తే కూడా మీకు చూపు రిటర్న్ రాదు. సో ఇప్పుడు గ్లాకోమా వస్తే ఏం చేయాలి, గ్లాకోమా రాదు దీనికోసం ఏం చేయాలి, గ్లాకోమా వ్యాధికి లక్షణాలు ఏం లేవు. సో ఒక పూర్తి చెకప్ చేస్తేనే మీకు అర్థమవుతుంది గ్లాకోమా ఉందా లేదా. సో ఎప్పుడన్నా అద్దాల కోసం టెస్టింగ్ కోసం వెళ్తే అప్పుడు ఒక పూర్తి చెకప్ చేయాలి, డ్రాప్ వేసి కంటి లోపల ఉన్న నరాలు చూపించాలి. ఈ జస్ట్ గ్లాకోమా కోసం కాదు, గ్లాకోమాతో డయాబెటిక్ రెటినోపతి, డయాబెటీస్ వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఈ డైలిటేషన్ చేస్తేనే అర్థమవుతుంది. సో ఎప్పుడన్నా కంటి డాక్టర్ దగ్గర వెళ్తే ఆస్క్ ఫర్ దిస్ చెకప్. రెండోది గ్లాకోమా అయిపోతే ఏం చేయాలి, రెగ్యులర్గా డ్రాప్స్ వేసుకోవాలి, రెగ్యులర్గా చెకప్ కోసం రావాలి. మీకు ప్రతి నెలలో 30 times డోసేజ్ ఉంటే ఒక్క డోస్ కూడా మిస్ చేయాలి. ఎందుకు అన్ని ట్రీట్మెంట్ నడుస్తుంటే కూడా ఒక నెలకి ఒక్కసారి డ్రాప్ మిస్ చేస్తే ట్రీట్మెంట్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. సో డోంట్ వరీ, మీకు గ్లాకోమా వచ్చిన తర్వాత కూడా ఒక హ్యాపీగా, సక్సెస్ఫుల్గా, ఫుల్ఫిల్లింగ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఉంది. జస్ట్ బీ కేర్ఫుల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ. సంబంధించిన దాని గురించి చూస్తూ ఉంటాను. ఇక్కడ ఎంతమందికి నీటి కాసులు అంటే గ్లకోమా గురించి తెలుసు? మీలో ఎవరికన్నా గ్లకోమా గురించి అవగాహన ఉందా? సో ఇవాళ నేను దాని గురించి మీకు చెప్పడానికి గ్లకోమా అవేర్నెస్ వీక్ 9 నుంచి 15 దాకా మనం మార్చ్ గ్లకోమా అవేర్నెస్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే గ్లకోమా గురించి ప్రజలకి అవగాహన పెంచడం కోసం. అది ఎందుకు అవసరం, ఎందుకు మనం ఇది చేసుకోవాలి అంటే చాలామంది ప్రజలకి అసలు గ్లకోమా అంటే నీటి కాసుల గురించి చాలా వరకు తెలియదు, అవగాహన అనేది ఉండదు. పైగా గ్లకోమా వచ్చిన వాళ్ళకి కూడా ఎంతోమందికి వాళ్ళకి ఆ వ్యాధి వచ్చిందని మొత్తం గ్లకోమా వచ్చి చూపు అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోయేంత వరకు వాళ్ళకి తెలియదు. ఎందుకు అంటే గ్లకోమా వచ్చిన వాళ్ళకి సింటమ్స్ అనేవి ఏవి వాళ్ళకు తెలియదు అనమాట. సింటమ్స్ అనేవి ఉండవు. గ్లకోమా వల్ల కంటి నరం అంటే కంటి నుంచి బ్రెయిన్కి వెళ్ళే నరం అనేది ఒక ప్రక్రియలో డ్యామేజ్ అవుతూ వస్తుంది. సో దానివల్ల చుట్టుపక్కల చూపు అంటే మన పెరిఫెరల్ విజన్ అంటాం, అది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అది తగ్గే కొద్దీ అది తగ్గుతున్నట్టు వాళ్ళకి తెలియదు. చుట్టుపక్కల చూపు కాబట్టి మధ్యలో చూపు బాగుంటుంది కాబట్టి ఆ చూపు తగ్గింది వాళ్ళకి అర్థం కాదు. సో ఆ చుట్టుపక్కల చూపు అంతా తగ్గిపోయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి సెంట్రల్లో విజన్ తగ్గిపోతుందో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి గ్లకోమా ఉంది, చూపు తగ్గుతుంది అన్నట్టు. సో అప్పుడు కూడా వాళ్ళకి గ్లకోమా ఉందని తెలియదు. వచ్చి చూపు తగ్గింది అని చెప్తారే కానీ ఇలా సమస్య ఉందని వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడైతే మేము చూసి వాళ్ళకి చెప్తామో అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. సో గ్లకోమా ఉన్న వాళ్ళకి ఇవేం తెలియదు కాబట్టి ఫ్రీక్వెంట్గా ఇది ఎవరిలో ఎక్కువ వస్తుంది గ్లకోమా అంటే వయసు పైబడిన వాళ్ళు అంటే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, ఎంత వయసైన వాళ్ళకి కూడా ఇది రావచ్చు. ఇంకా డాక్టర్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనము గ్లకోమా అనేది నీటి కాసుల వ్యాధి అంటారు. అది నీటి కాసుల వ్యాధి అనేది మనకు 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే గ్లకోమా అనేది మన కంటిలో ఉన్న ప్రెషర్ ద్వారా ఆప్టిక్ నర్వ్ నుంచి బ్రెయిన్కి వెళ్ళేది, ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ ఉండడం వల్ల అది గ్లకోమా వ్యాధి అనేది నిర్ధారించడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేది డాక్టర్
శ్వేత డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గురించి చాలా వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ సిద్ధార్థ్ దీక్షిత్ గారు అండ్ డాక్టర్ శ్వేత దాసరి డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మన యొక్క గ్లకోమా అనేది ప్రికాషన్స్ అనేది మనకు ముందుగా తెలియదు, తర్వాత సైడ్ విజన్ తగ్గుతూ వస్తుంటుంది. అది నీటి కాసుల వ్యాధి అంటారు. అది రావడం వల్ల సడన్గా మనకు ఒకటేసారి చూపు అనేది కోల్పోవడం జరుగుతుంది. వాటికి కరెక్ట్ అయిన పద్ధతి సర్జరీ ద్వారా కూడా చేయొచ్చు, డ్రాప్స్ ద్వారా కూడా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలలో వ్యాధి వస్తుంటుంది, కంజనైటల్ గ్లాకోమా అని చెప్పి పుట్టిన పిల్లలకు కానీ మనము మేనరిక సంబంధం వల్ల మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి పుట్టిన పిల్లలకు గ్లకోమా అనేది వ్యాధి అనేది రావడం జరుగుతుంది. అది కంజనైటల్ గ్లకోమా అనేది మనకు వితిన్ 1 వీక్లో ఆపరేషన్ చేస్తే మళ్ళీ పునర్జన్మని ఇచ్చినట్టు, మనకు చూపుని ప్రసాదించినట్టు ఉంటుంది. అదేవిధంగా డాక్టర్ ఎన్నో రకాల ఆపరేషన్స్ చేసి ఇప్పటి వరకు ఈ ఘనత అనేది సాధించడం జరిగింది డాక్టర్ సిద్ధార్థ్ దీక్షిత్ గారు. జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్, ఇక్కడే మన పాల్వంచలో ఇప్పుడు బికాజ్ ఇది హైదరాబాద్ నుంచి డాక్టర్స్ వస్తున్నారు, విజయవాడ నుంచి డాక్టర్స్ అందరూ వస్తున్నారు. మినిమల్లీ ఇన్వేజివ్ గ్లాకోమా సర్జరీ 6 months నుంచి ఫస్ట్ టైం పాల్వంచలో ఈ ఏరియాలో జరుగుతుంది. మినిమల్లీ ఇన్వేజివ్ గ్లాకోమా సర్జరీ అంటే మన పెద్ద సిటీస్కి వెళ్తే ఒక్కొక్క సర్జరీకి 1 లక్షల దాము కాస్ట్, ఇక్కడ ఫ్రీలో మీకు అవుతుంది. సో ఈ ఆపర్చునిటీ థ్యాంక్ఫుల్లీ మన దగ్గర వచ్చింది, ఇక్కడే జనాల కోసము సర్జరీ చేయడానికి కోసం. థ్యాంక్ యూ. డాక్టర్ చెప్పాల్సింది ఏంటంటే అక్కడ గ్లాకోమా వస్తే తొందరగా పట్టుకోవాలి, గ్లాకోమా వచ్చిన తర్వాత గ్లాకోమా కంట్రోల్ చేయాలి. ఒక హెల్దీ మైండ్, హెల్దీ బాడీ, హెల్దీ కన్ను మెయింటైన్ చేయడానికి కోసము రెగ్యులర్ చెకప్స్, మంచి డయట్, మెడిటేషన్ అన్ని కాంబినేషన్ కావాలి. ప్లస్ డ్రాప్స్ రెగ్యులర్గా ఏదైనా అవసరం ఉంటే మీ కంటి ప్రకారం డ్రాప్స్ వేస్తుంటారు.